శివకళ్యాణ్, మరి 293 మందికి గత ఎన్నికల్లో ఓటు వేస్ట్ చేయకుండా మీరు లెక్కించుకున్నారు కదా. ఈ 290 మంది ఏం ఉద్ధరించారు 5 ఏళ్లలో? మీ నాన్నగారిని అడగండి ఒకసారి. ఇవాళ రాష్ట్రంలో సంక్షోభం వచ్చింది, ఇంత గందరగోళం జరిగిందంటే 293 మందా, లేకపోతే 294 ఓటు వేస్ట్ అవుతుందని ఓటేసిన వాడా? ఇవాళ రాష్ట్రంలో అందరికీ పరిష్కారం చూపెట్టింది ఈ ఒక్కడా 293 మందా? ఈ 4.5 ఏళ్ళలో శాసనసభలో ఏమన్నా పనికొచ్చే చర్చ ఏమన్నా జరిగిన కొద్ది సందర్భాల్లో చర్చ చేసి పరిష్కారం చూపెట్టింది ఈ ఒక్కడా 293 మందా? ఎవరికి ఓటేస్తే వేస్ట్ అయింది? ఇప్పటికైనా బుద్ధి తెలుసుకుంటామా? 1, 2 టీడీపీ. ఇది నేను చెప్పేది టీడీపీకి వర్తిస్తుంది, కాంగ్రెస్కి వర్తిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్కి వర్తిస్తుంది, టీఆర్ఎస్కి వస్తుంది. టీడీపీ గురించి మీ నాన్నగారు అన్నారు కాబట్టి నేను ప్రస్తుతం నిర్దిష్టంగా టీడీపీ గురించి మాట్లాడుతున్నాను. మనం రాజకీయంలో ఏం ద్వేషిస్తాం? తరతరాలుగా తండ్రి కొడుకే నాయకుడు కావడం. కాంగ్రెస్ పార్టీలో 5వ తరంలో రాహుల్ గాంధీ ఉంటే, టీఆర్ఎస్లో కేసీఆర్, ఆయన కొడుకు కూతురు, ఆయన మేనల్డు ఉంటే, మేనల్డో లేకపోతే మరి అన్న కొడుకు నాకు తెలియదు, నిర్ణయం ఉంటే, మరి ఇక్కడ జగన్ తండ్రి కొడుకుగా ఆయన వచ్చి ఆయన తల్లి, ఆయన చెల్లి, లేకపోతే భార్య తప్ప ఇంకోటికి లేకుండా ఉంటే, ఇక్కడేమిటి? చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్, లేదంటే ఆయన బామ్మర్దులు ఇద్దరిలో ఎవరో ఒకడు బాలయ్య, హరికృష్ణ, లేదంటే జూనియర్ ఎన్టీఆర్. ఇక రెండోది డబ్బు రాజకీయం, అవినీతి అని చెప్పంటే, భారతదేశంలో అసలు డబ్బు రాజకీయాన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ₹1 ఆ స్థాయికి పెంచింది ఎవరు? భారతదేశంలో డబ్బు లేకపోతే రాజకీయం సాధ్యం కాదని తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్కి, వైకాపాకి, టీడీపీకి ఏమన్నా డబ్బు రాజకీయంలో తేడా ఉందా? మీరు ఓట్లు కొనడం, బ్రాంతి పంచడం, గందరగోళం చేయడంలో పునః తీసేద్దాం. నిజంగా వెల్త్ క్రియేటింగ్ అండ్ జాబ్ క్రియేటింగ్ విధానాలు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ కానీ చెప్తున్నాయా? ఏంటి ఆయన విధానం? ఇప్పుడు నీకెందుకు నాకు ఓటేయండి, అన్ని రుణాలు మాఫీ చేసి పారేస్తాం, నీకెందుకు నాకు ఓటేయండి, నిన్న ఇంకోటి కొత్త చెప్పాడు. నాకు గుర్తు రావట్లేదు, ఎన్నో లేవు కాదు, చెప్పాల్సిన అవసరం ఉంది. జనాన్ని బెచ్చగాళ్ళుగా మార్చి తాయిలాలు ఇచ్చేసి ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచించకుండా కుప్పకూల్చే విధానాలు చెప్తే ఏందా బాగు చేసేది? వీళ్ళకి మిగతా వాళ్ళకి తేడాలు ఏమైనా ఉన్నాయా? పోనీ 4వది, ఈ తెలంగాణ సమస్య ఎంత జటిలం కావడానికి ప్రధాన కారణాల్లో కాంగ్రెస్ తర్వాత నెక్స్ట్ కారణం ఎవరిది? ఇంకే రకంగా మీ నాన్నగారు మీకు చెప్తారు? ఎందుకంటే బహుశా మీ కులం ఫలాంది అయి ఉంటుంది. కమ్మోడైతే మీరు టీడీపీకి వేయాలా, రెడ్ అయితే వైకాపాకి వేయాలా, రేపొద్దున కాపు అయితే కాంగ్రెస్కి వేయాలా. ఇలాగే తన్నుకు చావాలంటే ఇలాగే చేయండి. ఇంకో 5 ఏళ్ళు వేస్ట్ చేసుకోండి, నరకం అవుతుంది, కన్నీళ్లు గార్చండి. కాదు దీన్ని మార్చుకోవాలి అని చెప్పినట్టయితే లోక్సత్తా ఒక్కటే మీకు మార్గం. ఇంకోటి ఉందని చెప్పండి మీకు ఈ 4 అంశాల ప్రాతిపదికన. ఇప్పుడు కనీసం పిల్లలు తండ్రులకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది. తండ్రులు ఇంకా మూర్ఖంగా ఆలోచిస్తే, కులాన్ని దాటి ఆలోచించలేకపోతే బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి మీరు. తల్లిదండ్రులు శక్తికి మించి త్యాగాలు చేసి రిక్షా పుల్లలు కూడా నెలకు ₹1000 పిల్లలకి ప్రైవేట్ స్కూల్ కోసం ఫీ కట్టడానికి సిద్ధపడే దేశం భారతదేశం ఒక్కటే ప్రపంచంలో.